wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్ అయితే వచ్చింది. సో సెషన్ 1 రిజల్ట్తో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దాంట్లో మీకు ర్యాంకు తెలియదు, ఓన్లీ పర్సెంటైల్ మాత్రమే తెలుస్తుంది. సో మీరు డిసైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు అడ్వాన్స్ ప్రిపేర్ కావాలా లేకపోతే వేరే ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావాలా అన్ని డెసిషన్ అనేది ర్యాంక్ పైన డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎన్ఐటి సీట్ కానీ, ఐఐటి సీట్ కానీ, ట్రిపుల్ ఐటీ సీట్ కానీ అన్నీ ర్యాంక్ బేస్గానే అయితే ఉంటాయి. మీకు ర్యాంక్ తెలియకుండా ఇవన్నిటిలో నిర్ణయం తీసుకోలేరు. నేను అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చా, నా కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత, ఎందుకంటే అన్ని విషయాలు కట్ ఆఫ్లోనే ర్యాంకులోనే ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ర్యాంక్ మీ పర్సెంటైల్ నుంచి ర్యాంక్ ఎన్టీఏ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో క్లియర్ కట్గా చెప్తాను. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఇమ్మీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో, ఏం చేయాలో అర్థం కాని వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. సింపుల్గా మీరు వాట్సాప్లో ఇది వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి, దట్స్ ఆల్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మిమ్మల్ని గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, మీకు వచ్చిన పర్సెంటైల్ని మీరు ఫస్ట్ ఏం చేయాలంటే 100 నుంచి మైనస్ చేయాలి. ఓకే, పర్సెంటైల్లో గుర్తుంచుకోండి 7 డిజిట్స్ ఉంటాయి, డెసిమల్ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 98.254687. ఓకే, 871 7 డిజిట్స్ అయితే మైనస్ అయ్యాయి. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చే ఆన్సరు 1.745329 దీన్ని మీరు ఏం చేస్తారంటే 11,700.38. సో అంటే 98% సంథింగ్ వచ్చిన వాళ్ళకే 20,420 ర్యాంక్, అంటే దాదాపు 21,000 వరకు ర్యాంకు రావచ్చు. అంటే ర్యాంకు దాదాపు 20 నుంచి 21,000 ర్యాంకు లోపు అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుందా లేదా. దీన్ని అంటారు కామన్ ర్యాంక్. ఓకే, సిఆర్ఎల్. సో దీంట్లో మనకు ఎలాంటి కేటగిరీ ర్యాంక్ అయితే కాదు. కేటగిరీ ర్యాంక్ చెప్పడం కష్టం, ఎందుకంటే మీ కేటగిరీలో ఎంతమంది రాశారనేది కష్టం. సో సిఆర్ఎల్ ర్యాంకింగ్ కామన్ క్యాలిక్యులేషన్ ఇలాగే ఉంటుంది. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడము, లైక్ చేయడము, మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.